ఈ మధ్య కాలంలో మనం ఓఆర్ఎస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చూసాము. చాలా వరకు ఒక అవేర్‌నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. ప్రజల్లో చాలా వరకు దీనికి సంబంధించి కూడా చాలా అపోహలు తొలగించారు. అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఎలాంటి ఓఆర్ఎస్‌ని తీసుకోవాలి? అసలు ఓఆర్ఎస్ పేరుతో ఓఆర్ఎస్ఎల్ అనేది కూడా ఒక ప్రొడక్ట్ ఒకటి అమ్ముతూ ఉన్నారు. దీనిపై ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు. తెలంగాణ హైకోర్ట్‌లో కూడా దీనిపై కూడా ఒక పిటిషన్ వేశారు. సక్సెస్ అయ్యారు. చాలా వరకు ఫైట్ చేశారు. అసలు ఓఆర్ఎస్ ఎలాంటి గైడ్‌లైన్స్ ఉండాలి? డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఓఆర్ఎస్‌పై ఎలాంటి గైడ్‌లైన్స్ కూడా తీసుకోవాలని కూడా ఒకటి తీసుకొచ్చారు. తను ఒక సోషల్ కాజ్ కోసం పనిచేశారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ శివరంజని గారు. సో, షీ ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో, ఆవిడ ఎట్లా ఈ జర్నీ స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు? ఈ క్యాంపెయిన్ చేసినప్పుడు ఎలాంటి హర్డిల్స్ వచ్చాయి? అసలు ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఇంత అనర్థమా? ఓఆర్ఎస్‌లు వాడడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఎలా ఫస్ట్ ఫైండ్ ఔట్ చేశారు ఈ కేసెస్ గురించి? సో, ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ మధ్య మీరు చేసిన ఓఆర్ఎస్‌కి సంబంధించి క్యాంపెయిన్ గాని, మొత్తం మనం చూస్తున్నాం అవేర్‌నెస్ గాని ప్రజల్లో చాలా వరకు క్రియేట్ అయింది. అసలు మీరు ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా దీనికి సంబంధించి కూడా ఒకటి ఫైల్ చేశారు. నిన్న అక్టోబర్ 15 దానికి సంబంధించి కూడా అంటే ఓఆర్ఎస్ వాడకూడదు. డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ మాత్రమే వాడాలంటూ కూడా గైడ్‌లైన్స్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్‌గా తెలంగాణ గవర్నమెంట్ కాదు. ఆల్ మై కమ్యూనికేషన్ అంతా వాజ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఏ అండ్ సిడిఎస్ఈఓ. రెండోది ఓఆర్ఎస్ వాడొద్దని కాదు, కరెక్ట్ ఓఆర్ఎస్ వాడండి. డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ వాడండి. కరెక్ట్‌గా వాడండి. కరెక్ట్ పద్ధతిలో మన చీప్ ఈ సాల్ట్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కొనుక్కున్న చీప్ ప్యాకెట్స్ ఆర్ గవర్నమెంట్లో ఇస్తారు, అవి తీసుకోండి. అండ్ కరెక్ట్గా కలపాలి. 4 గ్రాములు ఏమో 200 మిల్లీ నీళ్ళల్లో, 20 గ్రాములు లీటర్ నీళ్ళల్లో కలపాలి. కరెక్ట్గా వాడాలి అనేది ఒకటి. అండ్ అసలు మెయిన్ ఏంటంటే ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ముందు ఒక అక్షరం వెనకాల ఒక అక్షరం ఇదిగో ఇలాగా ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ అని, ఓఆర్ఎస్ఎల్ అని, ఇంకా ఓఆర్ఎస్ ఫిట్ అని, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని, ఇలా ఓఆర్ఎస్ అని వాటిలో పెట్టేసుకుని మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో ఓఆర్ఎస్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. సో ఇదేమో లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఇవి లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇస్తే కోల్పోయే ఉప్పులు, లవణాలు అన్నీ నీరు రీప్లేస్ చేసి చక్కగా ఆ బిడ్డ కానీ పెద్దాళ్ళు కానీ షుగర్ జబ్బు ఉన్నాళ్ళు కానీ ఆరోగ్యం బాగుపడేట్టు చేస్తాయి. ఇవేం చేస్తాయి? మోషన్స్ పెంచేసి వాళ్ళు ఇంకా డీహైడ్రేట్ అయ్యేట్టు చేస్తాయి. అంటే చక్కగా కోలుకోవాల్సిన వాళ్ళు ఇంకా సిక్ అయ్యి హాస్పిటల్లో పడవచ్చు, చనిపోవచ్చు కూడా. మన దేశంలో 5 ఏళ్ళలో పిల్లల్లో చూస్తే 13% మరణాలకు కారణం లూజ్ మోషన్స్. సో లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇవి మెడికల్ షాపుల్లో, హాస్పిటల్లో మనకి దొరుకుతున్నాయి. సో దీనివల్ల మోషన్స్ ఎక్కువైతే ఏమవుతాయి? పిల్లలు చనిపోతారు. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు ఈ తాగితే ఏమవుతారు? చనిపోతారు. సో ఇది జరుగుతున్న మోసం. సో దీని గురించి ఇవి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాటి మీద ఓఆర్ఎస్ అనే నేమే ఉండకూడదు. ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అయితేనే ఉండాలి. అది నేను చేసిన యుద్ధం. యెస్. అంటే కంగ్రాట్స్ మేడం. ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు ఈ అవేర్‌నెస్? అంటే మేము చూస్తున్నాం చాలా వరకు మీ క్యాంపెయిన్స్ చూస్తున్నాం. ప్రజల్లో మీరు తీసుకొచ్చే అవేర్‌నెస్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు డాక్టర్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఇవి ప్రిస్క్రైబ్ చేయట్లేదు జనరల్‌గా పేషెంట్స్‌కి గానీ. కానీ జనరల్‌గా మనకొక ఒక డీహైడ్రేషన్ అయితే తొందరగా మనం ఒక ఫార్మసీ దగ్గరికి వెళ్లి తీసుకుంటున్నాం ఇవి. వాళ్ళు కూడా ఇవే చెప్తున్నారు ఫ్లేవర్డ్ మీరు చూపించిన ఏవైతే యాపిల్ గానీ, ఆరెంజ్ గానీ ఇన్‌స్టంట్ ఎనర్జీ అని చెప్పి అంటున్నారు. తొందరగా తీసుకుంటున్నారు. కానీ ఎవ్వరు దీని గురించి చెప్పట్లా. ఇవి తీసుకుంటే ఇంకా హెల్త్ ఎక్కువ పాడవుతుంది. నువ్వు ఇప్పుడు దేనికైనా నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ కోసం వెళ్తే నీ ప్రాబ్లమ్నే ఇంకా ఎక్కువ చేసేది నీకు ఇస్తుంటే నీకు కోపం రాదా? అలాంటిది వేలేంటి లక్షల కొద్దీ పిల్లలకి ఇస్తుంటే పీడియాట్రిషియన్గా నాకు ఎంత బాధ కోపం ఉండాలి?
8 ఏళ్ళు భయపడకుండా ఇంత పెద్ద పెద్ద కంపెనీలకి ఎదురు నిలబడి గవర్నమెంట్కి లెటర్స్ రాసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గవర్నమెంట్ని కూడా రెస్పాండెంట్ని చేసే ధైర్యం ఎలా వచ్చిందో మొండి ధైర్యం కానీ వచ్చింది, గెలిచాము. అంటే మెడికల్ బిజినెస్ అంటే ఒక పెద్ద మాఫియాగా చెప్తారు. అంటే ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి మేడం. అంటే పబ్లిక్‌లోకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కూడా ఒక డాక్టర్‌గా అంటే ఏదో వచ్చారు మీ దగ్గర పేషెంట్స్‌ని మాత్రమే ట్రీట్ చేయడం కాకుండా వాళ్ళకి ఇది మంచిది, ఇది గుడ్, ఇది బ్యాడ్ అని కూడా మీరు చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు అంటున్నారు. సో వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి థ్రెటనింగ్స్ వచ్చాయి? ఇప్పుడు జనరల్‌గా ఒక మంచి పని చేస్తే వెనక్కి లాగే వాళ్ళే గానీ దాని ఎంకరేజ్‌మెంట్ ఉండదు. రకరకాల థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉండుంటాయి. సోషల్ మీడియాలో అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తూ ఉండుంటారు. సో ఫస్ట్ మాఫియా, మెడికల్ మాఫియా, ఫార్మ్ మాఫియా ఈ వర్డ్స్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి చోట చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఈ కొంతమంది చెడ్డవాళ్ళ వల్ల అందరికీ చెడు పేరు వస్తుంది. సో ఇప్పుడు ఇదే కంపెనీ చూసుకుందాము, వీళ్ళయ్యే కొన్ని ప్రోడక్ట్స్ మళ్ళీ మంచివే ఉంటాయి, జాన్సన్ జాన్సన్ కంపెనీవి. కానీ ఇది మట్టుకు మోసపు. యాక్చువల్లీ ఇది జగ్దేల్ కంపెనీ మొదలు పెట్టారు, తర్వాత జాన్సన్ జాన్సన్ వాళ్ళు కొన్నారు, వాళ్ళ స్పిన్ ఆఫ్ కంపెనీయే కెన్యూ. ఓకే, సో ఎంత మనం ఎమ్మట పడినా ఇది ఓఆర్ఎస్ అని చూసి అందరూ కొనేస్తున్నారు కాబట్టి, లాభాలు పోకూడదు కాబట్టి వీళ్ళు వెనక్కి తగ్గలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు థ్రెట్స్ గురించి అన్నారు కదా. థ్రెట్స్ అంటే నాకు డైరెక్ట్గా ఎప్పుడు రాలా, కాకపోతే బిగినింగ్లో. తర్వాత ఇప్పుడంటే అందరికీ తెలుసు నేను దేనికి, ఐ మీన్ లైక్ యూ కాంట్ బై మీ. ఓకే, సో బిగినింగ్లో మటుకు మీకు స్పీకర్ కాన్ఫరెన్సెస్లో స్పీకర్ పోస్ట్ ఇస్తాము, ఆ పోస్టులు ఇస్తాము, ఈ పోస్టులు ఇస్తాము అనటం అయితే జరిగింది. థ్రెట్లు అంటే డైరెక్ట్గా రాలా, కానీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కాన్స్టెంట్గా నన్ను అనటం. అండ్ ఇంకోటి, మన దేశంలో ఇలా ఫైట్ చేశాను, చంపేస్తారు, ఇలాంటి మాటలు అనిపించటం. అది ఎవరు చేశారో, ఎవరో ఫేక్ అకౌంట్ వాళ్ళు చేశారో, ఎవరు చేశారో తెలియదు. నేను తెలియకుండా ఈ కంపెనీ వాళ్ళు చేశారంటాం చాలా తప్పు. బట్ ఇలాంటి మెసేజ్లు అయితే డెఫినెట్గా వచ్చాయి, నాకు డెఫినెట్గా వచ్చాయి. బట్ ఒక్కోసారి భయం వేసేది. మా ఫ్యామిలీ కూడా భయపడుతూ ఉంటుంటారు ఇలాంటి థ్రెటనింగ్ వార్నింగ్ కాల్స్ రావడం కానీ మెసేజెస్. డెఫినెట్గా భయం లేదంటే అది నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కానీ వెనక్కి అడిగేయాలనుకోలేదు నేను. ఎందుకు చేస్తారు ఇది, ఏదో వీళ్ళు కావాలని ఏదో పిచ్చాళ్ళు అలా మెసేజ్లు పెడుతున్నారు తప్ప మనం వీటిని పట్టించుకోకూడదు. మనం కాజ్ కోసం ముందుకెళ్తున్నాం, ధైర్యంగా ముందుకెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. ఎస్ మ్యామ్. అంటే ఇందాక మనం మాట్లాడుతూ కూడా అంటే నేను ఎందుకు మెడికల్ మాఫియా అనాల్సి వచ్చిందంటే, మధ్యప్రదేశ్లో మీరు ఒక న్యూస్ వినిండే ఉంటుంటారు. ఈ మధ్యకాలంలో కోల్డ్రిప్ అనే ఒక దగ్గు మందు వాడడం వల్ల 20 మంది పిల్లల వరకు కూడా చనిపోయి ఉన్నారు. అంటే అందరూ డాక్టర్స్ అలా ఉంటారని కాదు, కొంతమంది డాక్టర్స్ మాత్రం నిజంగానే ఒక మంచిగా వైద్యం చేయకుండా అట్లా ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్కి 10% కమిషన్ వస్తుంది, ఇంకొక డాక్టర్ 2.5 పైసా సంథింగ్, అంటే ఈ మందులు మాత్రమే వాడాలి అని చెప్పి. సో అలాంటి డాక్టర్స్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు ఈయన ఒప్పుకున్నారని పోలీస్ చెప్పింది అది కోర్టులో చెల్లదని మన న్యాయస్థానం చెప్తుంది, మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది, బెదిరించి చెప్పించటం. సో అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఫస్ట్ మనం ఆ డాక్టర్ని ఏమనకూడదు. రెండోది, చనిపోయింది ఆ మందులో ఉండాల్సిన వాటి వల్ల కాదు, ఉండాల్సిన క్లోర్ఫెనిరమిన్, ఫినైలెఫ్రిన్ వల్ల కాదు, ఉండకూడని ఎథిలీన్ గ్లైకాల్ వల్ల చనిపోయారు. అది అందులో ఉంటుందని ఆ డాక్టర్కి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే డాక్టర్గా నేను చూసేది లేబుల్ మీద ఏముందనేది చూస్తాను. కాబట్టి అది వాళ్ళు ఏంటంటే ఈ మందులు తయారు చేసినప్పుడు సాల్వెంట్స్ వాడాలి. సో ఇండస్ట్రీస్కి వాడేది ఒకటి, మందుల కంపెనీలకు చేసేది ఒకటి ఉంటుంది. వీళ్ళు చీప్గా దొరుకుతుందని ఇండస్ట్రీకి వాడేది మందులు దాంట్లో వాడారు. సో అది కంపెనీ తప్పు. కంపెనీలో మళ్ళీ వాళ్ళ టీం ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ. తర్వాత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ కొన్ని బ్యాచెస్ చెక్ చేసి కానీ రిలీజ్ చేయకూడదు ఫార్మసీస్కి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు.
వాళ్ళు ఫెయిల్ అయ్యి డాక్టర్ని స్కేప్ గోట్ చేశారనేది నేను అనుకుంటున్నాను. అంతేకాని డైఎథిలిన్ గ్లైకాల్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్తో పిల్లలు చచ్చిపోతారని. ఇప్పుడు ఎంత ఎంత హారిబుల్ పర్సన్ అయినా తన ప్రాక్టీస్ని చెడగొట్టుకునే పని చెయ్యడు. తనకి బ్రెడ్ అండ్ బటర్ పెట్టే పీడియాట్రిక్ ప్రాక్టీస్ని చెడగొట్టుకునే పని చెయ్యడు అని నేను నమ్ముతున్నాను. సో ఇంకా కమిషన్ అంటారా, ఇప్పుడు ఆయన వైఫ్కి ఫార్మసీ ఉంది. ఏ ఫార్మసీ అయినా, హాస్పిటల్ అయినా, క్లినిక్ అయినా మెడిసిన్స్ ఇంతకు అమ్ముతా, మనం కొంటాం, ఇంతకు అమ్ముతాం. ఆ పర్సంటేజ్ ఆబ్వియస్గా ఫార్మసీకి వస్తుంది. సో అక్కడ ఏం జరిగింది, ఆయనేం ఒప్పుకున్నాడు, పోలీసులు ఏమన్నారో మనకు తెలియదు. సో మనకు తెలియకుండా మనం అతన్ని తప్పట్టొద్దు, అతనిది టోటల్గా కమిషన్ తీసుకోలేదనొద్దు. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ డీవియేట్. అండ్ మీరు అన్నట్టు ఉంటారు సన్నాసులు, అన్ని చోట్ల ఉంటారు, మంచాళ్ళు ఉంటారు. అలా పోలీసులు అందరూ మంచాళ్ళు కాదు, పొలిటీషియన్స్ ఎవరు మంచాళ్ళు కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళు మంచాళ్ళు కాదు, యాంకర్లు మంచాళ్ళు కాదు. అలానే ఎలా అంటాము, అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మన అదృష్టం బాగుంటే మంచాల చేతిలో పడతాం అనుకోవద్దు. సోషల్ మీడియా చూసి మోసపోవద్దు. మీరు మంచి డాక్టర్ చేతిలో చేరాలంటే ఓన్లీ సోషల్ మీడియా బట్టి వెళ్ళొద్దు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన 10 మందిని కనుక్కోండి, మీకే నిజం తెలుస్తుంది. ఆ ప్రకారం వెళ్ళండి. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఓకే, మంచిగా తెలివిగా ఉండండి, తెలివిగా సెలెక్ట్ చేసుకోండి, నమ్మండి, మమ్మల్ని నమ్మండి. నమ్మకం చాలా ఇంపార్టెంట్ డాక్టర్కి పేషెంట్కి మధ్య, డాక్టర్కి పేరెంట్కి మధ్య. ఒక 5-10% మంది చెడ్డవాళ్ళు ఉన్నారని మేము అందరం చెడ్డవాళ్ళం అయితే కాదు. ఎస్, అంటే జనరల్గా ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్స్ రాస్తారు కొన్ని మందులు. సో అక్కడ ఆ బ్రాండ్తో సంబంధించిన డ్రగ్ సంబంధించినవి ఉండకపోవచ్చు. వాడు చెప్తాడు అక్కడ ఉన్న ఫార్మసిస్ట్ ఎవరైతే, సేమ్ రిలేటెడ్ డ్రగ్గే ఇది కూడా వాడచ్చు అని చెప్తుంటారు. సో ఎంతవరకు సేఫ్ డాక్టర్ అట్లా? అదే అంటున్నా, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏంటంటే కొన్ని అలౌ చేస్తారు, కొన్ని బ్రాండ్స్ లేదా ఒక బ్రాండ్ అలౌ చేస్తారు, మంచి క్వాలిటీ ఉంటుంది. సో మనకి కన్ఫ్యూజన్ ఉండదు. మన దేశంలో ఒక్క మెడిసిన్కి 100 పైన ఉంటాయి. సో ఇప్పుడు జెనరిక్ డ్రగ్ అంటే నేను ఏ కంపెనీ పేరు రాయకుండా నువ్వు పారాసెటమాల్ తీసుకొని రాస్తే, నాసి రకం మందులు వాళ్ళు తీసుకుని పని చేయకపోతే ప్రాబ్లం. పారాసెటమాల్ వరకు ఓకే. ఇప్పుడు నాకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, గంటలోపు మంచి యాంటీబయాటిక్ వేయాలి, నాసిరకం మందు వెళ్ళి కొనుక్కొచ్చారనుకోండి, ఇచ్చాను అనుకోండి, బిడ్డ చనిపోతే నా మీదకే వస్తుంది. అందుకని జెనరిక్ రాయలేను. సరే అని నేను మంచి బ్రాండ్ రాస్తే అదిగో నీకు కమిషన్ వస్తుంది, నువ్వు బ్రాండెడ్ పేరు రాసావు అంటారు. ఏం చెయ్యం మేము డాక్టర్స్? మీరు ఆలోచించండి. సో రెగ్యులేటరీ అథారిటీస్ ఇన్ని కంపెనీలకు పర్మిషన్ ఇచ్చే బదులు కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ మంచి క్వాలిటీ అయినా మెయింటైన్ చేయాలి. ఓన్లీ జెనరిక్ రాయాలంటే ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రతి బ్రాండు బాగుంటుందని మాకు నమ్మకం ఉంటే డెఫినెట్గా జెనరిక్ రాయటానికి మాకు అస్సలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు పేషెంట్ ముఖ్యం. నేను జెనరిక్ రాసి పేషెంట్ నష్టపోతుంటే నేను ఒప్పుకోను. సో పేషెంట్ మాకు ముఖ్యం. అంటే దీని మీద కంట్రోల్ ఎవరికి ఉండాలంటారు మేడం? ఇప్పుడు జెనరిక్ మెడిసిన్స్ అనేవి డ్రగ్ కంట్రోల్ అథారిటీ కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? క్వాలిటీ కంట్రోల్. ఫైనల్ అథారిటీ ఇస్ దెమ్. అన్ని మెడిసిన్స్ బాగుంటాయంటే నాకేంటి, నేను జెనరిక్ ఏం రాయటానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు జెనరిక్ రాసి ఉన్నట్లు ఈ బ్రాండ్ బెటర్ అయితే ఈ బ్రాండ్ బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ ఓవ్ ఇట్ టు ద పేషెంట్, ఐ ఓవ్ ఇట్ టు ద పేరెంట్. సో దట్ ఈస్ మెయిన్ థింగ్ ఫర్ మీ. సో ఐ హ్యావ్ టు గో బై దాట్. సో ఇక్కడ ఓఆర్ఎస్ విషయంలో కూడా ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ అలా ఎలా ఇవ్వగలిగారు? సో అందుకని మేము 2018లో ఇవన్నీ స్టార్ట్ అయ్యి 14-15 ఏళ్ళు అయింది. బట్ 2018 సుమారుగా అక్కడి నుంచి నోటీస్ చేయటం మొదలు పెట్టాం. ఏంటబ్బా పిల్లల విరోచనాలు ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ మీరు నోటీస్ చేసి 2018 సుమారుగా 16-18 ఆ టైంలో, నాకు అంతగా గుర్తులేదు. ఓకే, ఇంతకు ఎక్కువైపోతున్నాయి, ఓఆర్ఎస్ ఇస్తే ఎక్కువ అవ్వటం ఏంటి, ఏం ఇస్తున్నారు తీసుకురండి అమ్మ అంటే ఇదిగో ఇది. ఓకే, అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు మెడ్రెప్స్ అది వచ్చి కలుస్తారు డాక్టర్ని. అది కూడా పబ్లిక్లో ఒక అపోహ ఏంటంటే వీళ్ళు వచ్చి కలిసేది మాకు కమిషన్ ఇవ్వటాకని.
వాళ్ళు ఇప్పుడు ఈ కొత్తవి వచ్చినాయి అని మాకు చూపిస్తే మేము ఇంటికి వెళ్ళి కొంచెం అవి కూడా అసలు ఏంటి బాగున్నాయి మంచి అని చూసుకోవటానికి అవకాశం కదా. రోజు బిజీగా ఉంటాం, వాళ్ళు చెప్పినప్పుడు చూసుకుంటాం. అందరూ కమిషన్లు తీసుకునే టైప్ డాక్టర్లని మట్టుకు అనుకోవద్దు ప్లీజ్. ఓకే సరే, ఎనీవే వాళ్ళు చూపించారనుకో. చూపించినప్పుడు నేను అన్న అసలు మీరు ఎలా ఇస్తున్నారు ఇది, మీరు చూడండి ఇందులో యాక్చువల్ WHO రికమెండెడ్ ఫార్ములా ORS కంటే 10 రెట్లు చక్కెర ఉంది, లూజ్ మోషన్స్ ఎక్కువైపోతాయి, మీరు హౌ ఆర్ యూ సెల్లింగ్ దిస్ అంటే, లేదు మ్యామ్ మేము క్లియర్గా చెప్తున్నాం మ్యామ్ డైరియా అప్పుడు ఇవ్వకూడదని. అంటే ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, అందరూ ఇవే కొంటున్నారు, మీరు చెప్పటం ఏంటి నాన్సెన్స్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏం చేశారు, ఇదిగో మీ కంటికి కూడా కనపడదు, బోతద్దం పెట్టుకుంటే అన్న కనపడదేమో, డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా యాడ్ చేశారు. కనపడిందా? చిన్నది రాశారు, కనపడుతుందా? లేదు లేదు, అసలు యాక్చువల్గా కొనేటప్పుడు ఎవరు దాన్ని అంత అబ్జర్వ్ చేసి పట్టించుకోరు కూడా. వాళ్ళు లీగల్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అది చేశారు. ఓకే, సో సేమ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్. బాధేసింది, ఏం చేయలేకపోతున్నాం ఏంటి వీళ్ళని అని. సరే, నాకు చూపించే పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయటం, నెమ్మదిగా నా యూట్యూబ్ ఛానల్లో చెప్పటం. అప్పుడు 2018లో ఆ యూట్యూబ్ ఛానల్ ఇలాంటివి స్టార్ట్ చేశా ఏదో. ఓకే, అంటే నా ప్రాక్టీస్ పెంచుకోవటం కదా, అప్పటికే సిటీలో నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ పీడియాట్రిషియన్, సో మెనీ సెలబ్రిటీస్ ఉన్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బట్ చేసే అవేర్నెస్ చేయాలి, రేస్ చేయాలి, అందులో ఒక టాపిక్ ఇది కూడా ఉండింది, పని అవ్వట్లేదు. సో 2021లో CDSCOకి రాసా ఫస్ట్ లెటర్. ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇగో ఇన్ని లెటర్స్ ఫైల్స్. CDSCOకి రాసా ఫస్ట్లో. రాస్తే వాళ్ళు ప్రూఫ్లు పంపమన్నారు నన్ను. ప్రూఫ్లు పంపమంటే మళ్ళీ ప్రూఫ్లు కూడా పంపా వాళ్ళకి, ఈ టెట్రా ప్యాకులు ఇవన్నీ పాడేసి కొట్టి పంపామన్నమాట. పంపితే ఇది మేము పర్మిషన్ ఇవ్వలా కదా, FSSAI ఇచ్చింది కదా, రెండు హెల్త్ మినిస్ట్రీలోనే వస్తాయి అని వాళ్ళకి పంపారు, వాళ్ళకి రాయమన్నారు. సరే అని వాళ్ళకి రాశాను. తర్వాత 2-3 సార్లు అయినాక ఇంకా వీళ్ళు సరిగ్గా రెస్పాన్స్ లేదని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికే రాసా. అప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళకి డైరెక్టివ్ వచ్చింది FSSAIకి, లుక్ ఇన్ టు ద మ్యాటర్ అని. ఈలోపు 8 ఏప్రిల్ 2022 వాళ్ళకి డైరెక్టివ్ వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే ఆర్డర్ ఇష్యూ చేశారు, మీరు ఫుడ్ వేరే దేని మీద ORS అనే మాట వాడకూడదు, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS అనేది ఉంటుంది. మీరు ఇలా ORS అని పెట్టుకుని ముందు ఒక అక్షరం వెనకాల ఒక అక్షరం పెట్టేసుకుని జనాన్ని డిసీవ్ చేస్తే పబ్లిక్ హెల్త్కి నష్టం కాబట్టి మీరు ఇలాంటివి అమ్మకూడదని క్లియర్గా చెప్పారు. ఆర్డర్ ఇష్యూ చేశారు. ఒకటి ఎత్తైతే సెలబ్రిటీలతో వీటి గురించి కూడా అది నెక్స్ట్ స్టేజ్, అదొక స్టోరీ. అది అప్పుడే రాలా, సెలబ్రిటీ పబ్లిసిటీ అప్పటికి రాలా. ఎందుకంటే వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఇది సెలబ్రిటీతో చేపించారు ఎండార్స్మెంట్, దీనికి సెలబ్రిటీ పబ్లిసిటీ లేకుండే. ఎందుకంటే ఇది ప్రతి చోట ఉంది, వీళ్ళకి పబ్లిసిటీయే అవసరం లేకుండే. ORS అంటే ఇదే కొనేవారు. అంటే ORS అంటే తెలిసింది కూడా ఇదే మ్యామ్ యాక్చువల్ గా. మరి అదే నేను చెప్తున్నా, బట్ దట్స్ నాట్ ORS. దట్ వాజ్ మేకింగ్ పీపుల్ మోర్ సిక్. ఓకే, సో ఆ ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ July 14, 2022 సేమ్ ఇయర్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆర్డర్ రివర్స్ అయిపోయింది. మీరు ఇలా డిస్క్లైమర్లు పెట్టి అమ్ముకోండి, దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని పెట్టుకోమన్నారు. ఎటుందో దీని మీద ఉంది, యా, దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. ఈ డిస్క్లైమర్ పెట్టుకుని అమ్ముకోమన్నారు. ఇక్కడ మీకు డిస్క్లైమర్ కూడా కనపడదు దీని మీద అయితే, వేరే చూడండి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. మళ్ళా ఇంకా నాకు కోపం అంటే, ఇప్పుడు నేనన్న విషం నాకు ఇచ్చారనుకో, ఇప్పుడు మొన్న కాఫ్ సిరప్ లాగా చచ్చిపోతే నేను దీనివల్ల చచ్చిపోయానని మీకు తెలుసు, ఇవి మోషన్స్ వరుస అవుతాయి. చనిపోయింది ఎందుకంటే ఏమని రికార్డ్ అవుతుంది,
మోషన్స్ ఎక్కువ అవటం వల్ల చనిపోయారు అనే రికార్డ్ అవుతుంది తప్ప ఇది విషం అని రికార్డ్ అవ్వదు. ఓకే. మోషన్స్ ఉన్న పిల్లలకి ఇది విషంతో సమానం. సో దానివల్ల మనకి ఎక్కడ ప్రూఫ్ పబ్లిక్ అవుట్రేజ్ లేకుండే. ఓకే, కానీ నాకు తెలుసు. ఓకే, సో అందుకని ఇంకా నేను ఇది ఇలా కాదని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసా తెలంగాణ హైకోర్టులో ధైర్యంగా. ఓకే, సో ఈ లోపు ఏమైంది, 2024 లాస్ట్ ఇయర్ ఒక హియరింగ్, థర్డ్ హియరింగ్ ముందు అనుకుంటా, ఆశపడ్డారు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చేస్తాను. సో నా సోషల్ మీడియాలో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ అని అప్పుడు ఎమోషనల్ అయ్యాను నేను. మన ఫేవర్గా రావాలి అని. అక్కడ అందరూ టచ్ అయ్యారన్నమాట. ఐ మీన్ లైక్ ఇట్ టచ్డ్ ఎవ్రీబడి. సో మెనీ డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, జర్నలిస్ట్. ఇంతకు ముందు కూడా పాపం జర్నలిస్ట్ బాగా సపోర్ట్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, సౌత్ ఫస్ట్ న్యూస్, ద పయనీర్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే. నేను ఇంకెవరన్నా మిస్ అయినా నన్ను క్షమించండి. బట్ చాలామంది, టీవీ నైన్, దైనిక్ భాస్కర్, నేను ఎవరన్నా మిస్ అయినా క్షమించండి. బట్ యా, అందరూ సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు, అవేర్నెస్ రేజ్ చేశారు. బట్ ఈ వీడియో నేను ఎప్పుడైతే పెట్టానో హియరింగ్ ముందు రోజు ఒక మూవ్మెంట్ వచ్చింది ఇండియాలో. సో మెనీ డాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, పాడ్కాస్టర్స్ అందరు కవర్ చేశారు ఇది. ఓకే, అప్పుడు అట్లీస్ట్ అప్పుడైనా మనకి సక్సెస్ అవుతాం అనుకున్నా. బట్ అగైన్ ఇట్ స్లో డౌన్. మళ్ళా మొన్న మే ఎండింగ్ ఆర్ జూన్లో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ గారికి రాసాం మొత్తం ప్రూఫ్స్ అన్నమాట. మా నాన్న పంపి వీడియోలు రికార్డ్ చేసాం. మా నాళ్ళు ఓఆర్ఎస్ కావాలి అని వెళ్ళి అడిగితే ఇవ్వటం ఆ వీడియోస్. దెన్ పేషెంట్స్, సఫర్ అయిన పేషెంట్స్ నాకు పంపిన మెసేజెస్. దెన్ డాక్టర్స్ కేస్ రిపోర్ట్స్ అవి ఇంకా ఆబ్వియస్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్. అవి ఈ ప్రూఫ్ అంతా కలెక్ట్ చేసి పంపాను నేను. చూడండి ఇది ఎంత మోసపూరితమో అని. సో అవన్నీ పంపినాక అప్పటికి ఇంకా రెస్పాన్స్ రాలా, వెయిట్ చేస్తూ ఉన్నా. మొన్న కాఫ్ సిరప్ ఎపిసోడ్ అయినప్పుడు డాక్టర్ని అరెస్ట్ చేయగానే చాలా కోపం వచ్చింది. ఫస్ట్ డాక్టర్కి ఎలా తెలుస్తుంది అందులో పాయిజన్ ఉందని? డయథిలిన్ గ్లైకాల్ ఉంటే రాస్తారా? ఓకే, సో కొంచెం ఆలోచించాలి మనం ఇంకొకరి మీద వేలెత్తి చూపే ముందు. ఓకే, సో పిల్లలకి వాడితేనే ప్రాబ్లమ్ అని పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. పాయిజన్ అనేది ఎవరికైనా పాయిజన్. ఓకే, సో మీరు అడిగిన పాయింట్కి మళ్ళీ వస్తా, కాఫ్ సిరప్ది. సో అక్కడ నేను అన్న రెగ్యులేటరీ అథారిటీ ఫెయిల్ అయినప్పుడు డాక్టర్ని అంటున్నారు రేపు అయితే అంటే 20 మంది పిల్లలు చనిపోతేనే ఇప్పుడు డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ మేల్కొందా? మరి అయితే ఈ ఎంతమంది పిల్లలు చనిపోవాలి అని అడిగా. అది వైరల్ అయింది ఆ వీడియో. రెగ్యులేటరీ అథారిటీస్ని క్వశ్చన్ చేసింది. అక్కడ తర్వాత టైమ్స్ నౌ వాళ్ళు, సిఎన్ఎన్ వాళ్ళు ఇంటర్వ్యూ పబ్లిష్ చేశారు. మరి ఎక్కడి నుంచి ఏ ఎఫెక్ట్ వచ్చిందో నిన్న ఆర్డర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే జూలై 2022 అండ్ ఫిబ్రవరి 2024 ఆర్డర్స్ క్యాన్సిల్. ఏప్రిల్ 8, 2022 నా పుట్టినరోజు ఏప్రిల్ 8 అప్పుడు ఆర్డరే వ్యాలిడ్. ఎవరు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అనేది ఒక మందు. ఆ ఫార్ములా ఉన్న వాళ్ళే ఓఆర్ఎస్ అనేది పెట్టుకోవాలి. కానీ ఎనీవే FSSAI సంబంధించి ఎవరు ఓఆర్ఎస్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మందులు ఎప్పుడు CDSCO వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. సో ఫుడ్ కానీ, డ్రింక్ కానీ, ఏదైనా కానీ ముందు 10 అక్షరాలు, 1 అక్షరం, 2 అక్షరాలు పెట్టుకుని కానీ ఏం చేసి నువ్వు ఓఆర్ఎస్ అనేది మేము FSSAI పర్మిషన్ ఇచ్చే దేని మీద ట్రేడ్ మార్క్లో కూడా ఉండకూడదు, లేబుల్లో కూడా ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇది ఓఆర్ఎస్ అని నమ్మి ఇంకా విరోచనాలు అప్పుడు వాళ్ళ పిల్లలకి ఇచ్చి పిల్లల ప్రాణాలు కోల్పోవటం అనేది జరగదు. పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ రేస్ చేయటానికి గవర్నమెంట్ క్లియర్గా ఎయిదర్ ఓన్లీ లీటర్ ప్యాకెట్ ఆర్ 200 ml ప్యాకెట్ అయినా ఉంచితే బెటరు, లేదా క్లియర్గా
క్లియర్గా 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్లో కలపాలి, 4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీలో కలపాలనే అవేర్నెస్ మట్టుకు రేస్ చేయాలి. ఎందుకంటే ఇంత చిన్న లేబుల్ ఎవరు సరిగా చదవరు, లేబుల్ చదవకేగా ఈ సమస్య. సో ఇది కూడా నాకు ఒక విన్నపం, ఏదో ఒకటి ఉంచామనుకో మనకి ఈజీ అవుతుంది, రకరకాలైనవి అనుకో మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. సో ఇది కూడా ఒక రిక్వెస్ట్, మేబీ నెక్స్ట్ స్టెప్ ఐ విల్ స్టార్ట్ ఆన్ దాట్. అంటే ఇంట్లో మనం న్యాచురల్గా ఓఆర్ఎస్ని కూడా తయారు చేసుకోవచ్చు అంటారు. అంటే ఇలా అంటే దీని మీద కొంచెం కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు అది కూడా వాడడానికి అందరూ వాడతారు. సో ఇంట్లో ఎట్లా ఒకళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి అంటే సడన్గా 1/2 టీ స్పూన్ సాల్ట్, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళల్లో, లేదా ఒక చిటికెడు ఉప్పు, ఒక చెంచా అంటే టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో. సో డే అంతా తీసుకోవచ్చు. అసలు మెయిన్ అవేర్నెస్ ఎంత అవేర్నెస్ రేస్ చేస్తే మన దేశంలో హెల్త్ అంత ఇంప్రూవ్ అవుద్ది, అంత హాస్పిటలైజేషన్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే, ఇబ్బంది ఏదైనా కలిగితే మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటమో ఏదో ఒకటి, కానీ మెడికల్ పరంగా ఏదైనా మనకి ఒక ఇబ్బంది కలిగింది, ఈ ఒక మన ప్రాబ్లం అయింది, సో ఎవరికి మనం కంప్లైంట్ పోలీసు కంప్లైంట్ చేయొచ్చు. ఐ కెన్ లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్. దీనివల్ల నేను చనిపోయానని, ఐ మీన్ నేను చేయలేను, దీనివల్ల మా వాళ్ళు చనిపోయారని లాడ్జ్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ యూ కెన్ లాడ్జ్. అంటే ఇట్స్ క్రిమినల్ కదమ్మా. ఎవరినన్నా చంపాము, దేని ద్వారా చంపినా మెడిసిన్ వల్ల నాకు ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఇలా దీని వల్ల నేను ఇబ్బంది పడ్డా, అంటే మన మెడికల్ పరంగా ఎట్లా అట్లా మనం ఎవరితో మనం కంప్లైంట్ చేయడానికి? ఫస్ట్ కేసెస్ పోలీస్కే వెళ్తుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది, తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తాయి. ఓకే. ఈ మధ్య మీరు ఒక న్యూస్ చూసే ఉంటారు మ్యామ్, పోలియో చుక్కలు తీసుకోవడం వల్ల ఒక 20 minutesలోనే ఆ బాబు సంథింగ్ చనిపోయాడు అని దాని గురించి ఒక న్యూస్ వచ్చింది. సో వెంటనే పోలియో చుక్కల తర్వాత వెంటనే ఆ అబ్బాయికి వాంతులైనవి అంట, విరోచనాలు అయినాయి అని చెప్పి అన్నారు. బికాస్ ఆ పోలియో చుక్కల వల్ల ఇబ్బంది జరిగింది అని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. తెలీదమ్మా, ఇన్సిడెంట్ తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ పోలియో చుక్కల వల్ల పెరాలసిస్ అనేది 4 నుంచి 40 రోజుల మధ్యలో రావచ్చు. 25 లక్షల్లో ఒకళ్ళకి రావచ్చు, 25 లక్షల్లో ఒకళ్ళకి రావచ్చు. ఓకే, కానీ ఎమ్మటే చనిపోవటం అనేది కారణం ఒకే ఒకటి అవ్వచ్చు, చుక్కలు పొరపాటున విండ్ పైప్లోకి వెళ్తే. అలాంటి మరణం అవ్వాలంటే జనరల్గా 10 నిమిషాల్లోపు చనిపోతారు, జనరల్గా అట్లీస్ట్ బ్రెయిన్ డెడ్ అవుతారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చారు, పాలు ఇచ్చినాక ఒక అరగంటకు చనిపోయారు అనేది న్యూస్లో చెప్పబడుతుంది. ఏది నిజమో ఏది కాదో నాకు తెలీదు. సో ఏడుస్తున్నప్పుడు బిడ్డకు పాలు ఇచ్చినా అది గొంతుకు అడ్డం పడి చనిపోయి ఉండొచ్చు. సో ఏదైనా కానీ 2 పాసిబిలిటీస్, గొంతుకు అడ్డం పడి చనిపోవటం వల్లే చనిపోయి ఉండొచ్చు తప్ప పోలియో చుక్కలలో ఉన్న వైరస్ వల్ల అయితే కాదు, అంతవరకు అయితే చెప్పగలను. ఇప్పుడంతా కూడా ChatGPT యుగం, గూగుల్లో సెర్చ్ చేసుకొని ఓన్గా మెడిసిన్స్ అని వాళ్ళే టైప్ చేసుకుంటున్నారు, వెళుతున్నారు, కొనుక్కుంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ డాక్టర్? అస్సలు సేఫ్ కాదు, అస్సలు సేఫ్ కాదు. అలా అనుకుంటే అంటే నువ్వు సిమ్టమ్స్ పెట్టి అనలైజ్ చేస్తే నీకు 4-5 ఆప్షన్స్ వస్తే దాన్ని బట్టి నువ్వు మెడిసిన్ తీసుకోవటం అనేది అస్సలు సేఫ్ అని నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఒక ఫాదర్ కాఫ్ కారణాలు ఏంటి అని చూశారు గూగుల్లో, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అందులో ఒకటి న్యూమోనియా అని వచ్చింది. న్యూమోనియా ట్రీట్మెంట్ ఏంటంటే నీకు యాంటీబయాటిక్స్ వస్తాయి. లక్కీగా వీళ్ళు అంతవరకు వెళ్ళాల, పరిగెట్టుకొచ్చేసారు న్యూమోనియా మా అబ్బాయి, కానీ ఏమీ లేదు అక్కడ, ఏదో 2 దగ్గులు తగ్గాడు. వాళ్ళు ఆదుర్ద, నేను చూసి ఏం లేదమ్మా వెళ్ళండి, ఏం లేదు, మందు లేదు, ఏం లేదు, వెళ్ళండి, ఏం లేదు, అదే తగ్గిపోద్ది అని చెప్పాను. మరి అది హ్యూమన్ టచ్ అనేది ఇంపార్టెంటే. మరి ఎగ్జామినేషన్కి మనం చూడటం, అసలు ఆ బిడ్డ ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, యాక్టివ్ ఉన్నాడా, డల్ ఉన్నాడా, తర్వాత ఎగ్జామిన్ చేయటం, ఆ తర్వాత అనలైజ్ చేయటం, అవసరమైతేనే టెస్ట్లు. అంతేకాని కొంతమంది మా దగ్గరికి వచ్చేలోపే టెస్ట్లు ఇచ్చేస్తారు. మాకు నేర్పించినప్పుడు ఏం నేర్పారు టీచర్స్? టెస్ట్ మనకి ఉపయోగకరంగా ఉండాలి, నా డయాగ్నోసిస్ కానీ నా ట్రీట్మెంట్కి కానీ. ఓకే, ర్యాండమ్గా జ్వరానికి 10 టెస్ట్లు ఇవ్వటం ఎందుకు?
ఇప్పుడు నాకు జలుబు లేదు, దగ్గు లేదు, ఓన్లీ జ్వరము, ఆయాసం లేదు, ఓన్లీ జ్వరము. నేను వెళ్ళి 100 రకాల ఎక్స్రేలు ఇవి తీసుకోవటం ఎందుకు 2 రోజులు జ్వరానికి? సో అలా ఒకసారి డాక్టర్ చూపిస్తేనే మంచిదనేది నా ఉద్దేశం. అలానే చిన్నపిల్లలకి జనరల్గా అరుగుదల లేకపోతే గ్రైప్ వాటర్ పట్టడం కానీ జీర్ణ గుండెలు కానీ పడుతూ ఉంటారు డాక్టర్. నిజంగా అవన్నీ పడితే మంచిదే అంటారు? గ్రైప్ వాటర్ మేము రికమెండ్ చేయమమ్మా, అస్సలు రికమెండ్ చేయం. దాని నుంచి పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి, పబ్లిసిటీ లేదు కూడా లేదు, అస్సలు రికమెండ్ చేయం. ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ అవి ఉంటాయని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని రికమెండ్ చేయం. అంత సేఫ్ కాదంటారా అండి? Yeah. ఓకే. ఇంకొక అంటే మిత్తో తెలీదు, నిజంగా ట్రూవో తెలియదు మేడం. అంటే కూలర్స్ వాడడం వల్ల పిల్లలకి నిమోనియా వస్తుంది, ఒక పల్లెటూరులో ఒక రకమైన దీని గురించి అనుకుంటూ ఉంటుంటారు. అది మిత్తు అనలేము, కరెక్ట్ అనలేము. బేసికల్లీ ఏంటంటే కూలర్లు, ఏసీల్లో ఫంగస్ పడుతుంది ఎప్పుడు తడిగా ఉండటం వల్ల. సో మీరు వాటిని బాగా మెయింటైన్ చేయాలి. ఏసీలు నెల నెల సర్వీసింగ్, కూలర్లు ఆ గడ్డి ఉండే అయితే కాస్త గడ్డిని ఎండబెట్టడం. ఈ మధ్య గడ్డి లేని వస్తున్నాయి. సో లోపల సర్ఫేస్ 3 రోజులకు ఒకసారి యాంటీసెప్టిక్ సొల్యూషన్తో క్లీన్ చేయటము, ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటము, ఇలాంటివి చేస్తే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ రాకూడదు. బట్ మన ఫేస్ మీద డైరెక్షన్ పెట్టద్దు. అంతే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడున్న సొసైటీలో పేరెంటింగ్ అనేది చాలా కష్టం. పిల్లలు కొంచెం ఏడిస్తే మొబైల్ ఫోన్ ఇవ్వటం కానీ, తినటం లేదని చెప్పి స్క్రీనింగ్ టైం ఎక్కువ అయిపోయింది. సో అట్లా తగ్గించాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు WHO రికమెండేషన్ అయితే 4 years వరకు స్క్రీన్ టైమే ఉండకూడదు. సో మీరు డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటే స్క్రీన్ చూపించి తినిపించడం అంటే ఏంటంటే వాళ్ళు ప్యాసివ్గా తింటున్నట్టు. అంటే ఆ ఫుడ్ ఏం తింటున్నారు వాళ్ళకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దకి కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే షుగర్లు వచ్చేస్తే అలాగే లావ్ అయిపోతారు. సో ఫస్ట్ నుంచి మనం మంచిగా ఫుడ్ అంటే ఫుడ్, మళ్ళీ డిస్ట్రాక్షన్ ఉందనుకో చోకింగ్ రిస్క్ పెరిగిపోతుంది. సో స్క్రీన్ అనేది అసలు 4 years వరకు చూపించకూడదు. ఆల్రెడీ అలవాటు చేస్తుంటే అది మీ తప్పు. నెమ్మదిగా మార్చండి. గబుక్కుని లాగేసుకోవద్దు. ఇన్ని రోజులు వాడిది గబుక్కుని లాగేసుకుంటే బిడ్డ కష్టపడిపోతాడు. స్లోగా మార్చుకుంటా, స్లోగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఎక్కువ ఆటల్లో పెడతా నెమ్మదిగా ఎటు నుంచి తప్పించండి. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా పిల్లల హెల్త్ కండిషన్ బాగుండాలి అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్ బాగుంది లేకపోతే స్పెషల్ చైల్డా, ఎట్లా మేడం? అంటే గుర్తించడం ఎట్లా వస్తుంది? వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ బట్ట పెరుగుతున్నారు. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఏంటి వీడు టైంకి మాట్లాడుతున్నాడా, నన్ను చూసి మాట్లాడుతున్నాడా, ఎటో చూసి మాట్లాడుతున్నాడా, ఎఫెక్షనేట్గా ఉంటున్నాడా, అందరి పిల్లలు సుమారుగా అటు ఇటుగా మైల్ స్టోన్స్ అలాగే ఉన్నాయా? డెఫినెట్గా పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు మేము డెవలప్మెంట్ హిస్టరీ తీసుకుంటాము. సో మనకు ఒక ఐడియా ఈజీగానే వస్తుంది. మీరు కరెక్ట్గా చెకప్లకి వెళ్ళాలి. అండ్ మేము పీడియాట్రిషియన్స్ బాధ్యతగా ఏదో వచ్చారు టీకాలు వేసేసారని పంపించకుండా డెవలప్మెంట్ హిస్టరీ మేము తీసుకోవాలి, ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అంటే ORSL మీద అయితే పెద్ద యుద్ధం ప్రకటించారు, ఫైట్ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు, గెలిచారు. మంచి సపోర్ట్ అందరి నుంచి వచ్చింది. నెక్స్ట్ అంటే ఇంకా ఏమైనా చేయబోతున్నారా? ప్రస్తుతం అయితే ఐ నీడ్ ఎ బ్రేక్. అలసిపోయాను. బట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే మొదలైంది. ఇంకొన్ని కాజెస్ యూ విల్ సీ దెమ్. డెఫినెట్గా మ్యామ్ చూడాలి. ఎందుకంటే కానీ బట్ నాట్ వెరీ సూన్. కొంచెం ఐ మీన్ దిస్ వాజ్ ఎమోషనల్లీ వెరీ ఎగ్జాస్టింగ్. ఆ రోజు కూడా చూసాం ఇది చాలా ఎమోషనల్ అయ్యారు. ఏదైనా ఒకటి మనకు జరుగుతున్న తప్పు గురించి తెలుస్తుంది. పిల్లలు చనిపోతాం అంటే మాటలు కాదు కదమ్మా. ఇట్ వాజ్ ఎమోషనల్లీ వెరీ ఎగ్జాస్టింగ్. అండ్ CPR ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఆల్ ఓవర్ ఇండియా తేవాలి. అందరికీ CPR ఎస్పెషల్లీ స్కూల్స్లో వీటిల్లో బాగా రావాలనేది నా తపన. అది నాన్ కాంట్రవర్షియల్. సో దానికి ఎవరితో పోట్లాడాల్సిన అవసరం, ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు. కష్టపడాలి. స్కూల్లో CPR చేయడానికి అక్కడే ట్రైనింగ్ క్లాసెస్ లాగా తీసుకున్నా నేను చాలా మందికి. ఇప్పుడు 25,000 మంది వరకు నేనే తీసుకున్నా సెల్ఫ్. బట్ చాలా మందితో ఇప్పుడు వేరే స్టేట్స్లో కూడా మన డాక్టర్స్ కొంతమంది నా వల్ల ఇన్స్పైర్ అయ్యి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది పాన్ ఇండియా మూవ్మెంట్ అవ్వాలనేది నా ఎయిమ్. ఇది కాకుండా ఇంకోటి ఉంది, అది నేను యుల్ సే ఇట్ డెఫినెట్గా. అది కాంట్రవర్షియల్ కాబట్టి కొంచెం తర్వాత ఇప్పుడు వస్తున్నా. ప్రస్తుతం ఐ నీడ్ ఎ బ్రేక్. సో ఇప్పుడు type 1 డయాబెటీస్ పిల్లల్లో చాలా వరకు మనం చూస్తున్నాం.
అంటే ఈ ఈ పిల్లలో, ఈ బేబీలో ఈ డయాబెటీస్ ఉంది అనే సిమ్టమ్స్ తెలుస్తాయా? డయాబెటీస్ ఉంది అంటే మనకి టైప్ 1 క్లియర్‌గా తెలుస్తాయి. వాళ్ళు ఎక్కువ దాహం ఉండటం, వెయిట్ పుట్ ఆన్ చేయకపోవటం, ఎక్కువ యూరిన్ వెళ్ళటం, ఎక్కువ తినటం. ఒక్కోసారి గుర్తించకపోతే సడన్‌గా సీరియస్ హై లెవెల్‌లో అప్పుడు ఆల్మోస్ట్ కోమా, ఆయాసం స్టేజ్‌లో కూడా మన దగ్గరికి వస్తారనమాట. సో, తెలుస్తది. కొంచెం అలర్ట్‌గా ఉన్న పేరెంట్స్ గుర్తిస్తారు. గుర్తించలేని పేరెంట్స్ ఒక్కోసారి పిల్లలు ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. పిల్లలు ఫుడ్ మంచిగానే పేరెంట్స్ ఇస్తూ ఉండుంటారు, తీసుకుంటారు. కానీ కొంచెం ఎదిగే టైంలో వాళ్ళు కొంచెం లీన్ అయిపోతూ ఉంటుంటారు. అంటే కొంచెం ఆటల మీద వాళ్ళకి కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది. ఫుడ్ మీద కొంచెం అంత కాన్సంట్రేషన్ చేయరు, తినరు. సడెన్‌గా లీన్ అవుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు ముఖ్యంగా రెండో సంవత్సరం, మూడో సంవత్సరంలో పిల్లలు అటు ఇటు కొత్తయి నేర్చుకుంటారు. ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంటారు. సో, మనం గుర్తు చేస్తా, మంచినీళ్ళు గుర్తు చేస్తా, ఆహారం గుర్తు చేస్తా ఉండాలి. లీన్ లుక్ వస్తది. ఏం పట్టించుకోవద్దు. గ్రోత్ చార్ట్‌లో ఒక మాదిరిగా బానే ఉంటే కనుక మీరు దీని గురించి ఎక్కువ హైరానా పడొద్దు. ఆహారం ప్లాన్ చేయటం, మంచి సమతుల్య ఆహారం, పండ్లు, కాయగూరలు, నట్స్ పౌడర్డ్ ఫామ్‌లో ఆ ఏజ్‌లో ఫుల్లీ ఇవ్వకూడదు. అన్ని సమతుల్య ఆహారం ప్లాన్ చేయటం పేరెంట్ బాధ్యత. ఎంత తినాలో నిర్ధారించుకోవటం బిడ్డ రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అసల ఓఆర్ఎస్ గురించి ఒక ఫైట్ స్టార్ట్ చేశారు. ఓఆర్ఎస్ఎల్ గురించి ఓఆర్ఎస్ఎల్ ఓఆర్ఎస్ఎల్ మిస్లీడింగ్ ఓఆర్ఎస్ లేబుల్స్. ఓఆర్ఎస్ మంచిదే. ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ ఆఫ్ 20th century. లైఫ్ సేవింగ్ డ్రగ్. ఆ పేరుతో వీళ్ళు మోసం చేశారు. ఇన్నేళ్ళు బిజినెస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓఆర్ఎస్ఎల్స్ వాడకూడదు, బ్యాన్ చేయాలి, దానికోసం ఒక క్యాంపెయిన్ చేశారు, ప్రజల్లోకి తీసుకువెళ్ళారు, మంచి సక్సెస్ అయ్యారు. ఇంకా ఇలాంటి వాటి గురించి మాకు తెలియని వాటి ఇంకా కొంచెం మీరు చేయాలి, ఫైట్ చేయాలి, అవేర్ చేయాలి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఓఆర్ఎస్ని ఎలా వాడాలి, ఏ ఓఆర్ఎస్ మంచిది, సో మేడం ఇంతవరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇకపై మీరు ఏదైనా కొనాలి అనుకుంటే, ఓఆర్ఎస్ కొనాలనుకుంటే తప్పనిసరిగా కూడా WHO గైడ్లైన్స్ ఉన్న ఓఆర్ఎస్ని మాత్రమే తీసుకోండి. ఓఆర్ఎస్ఎల్ జోలికైతే అస్సలు వెళ్ళమాకండి. సో కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.